impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? లెట్స్ గో. పరిశుద్ధాత్ముడి ఇవాళ మనకు అనుగ్రహించిన వర్తమానము curses and building a blessed life. శాపాలను బద్దలు కొట్టి ఆశీర్వాద జీవితాన్ని నిర్మించుకొనుట. Breaking curses and building a blessed life. శాపాలను బద్దలు కొట్టి ఆశీర్వాద జీవితాన్ని నిర్మించుకొనుట. Let's go to the word, and before that let's go to the introduction. ఉపోద్ఘాతాన్ని ఆలకించండి. చూడండి, మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా ఒక్క శాపమైనా, ఒక్క బలహీనత అయినా మన జీవితంలో అది ఎదగడానికి వీల్లేదంటుంది వాక్యం. నీవు వాక్యమునకు ఏదైతే వాక్యము ఒప్పుకోదో అవే మన జీవితాల్లో ఎక్కువ కనబడతా ఉంటాయి. వాక్యము శాపము లేదంటది, మనలో శాపం కనపడతా ఉంటుంది. వాక్యము రోగం లేదంటా ఉంటుంది, మనలో రోగం కనపడతా ఉంటుంది. వాక్యము మీకు లేమి లేదంటా ఉంటుంది, సంఘము లేమిని అనుభవిస్తానే ఉంటుంది. వాక్యం ఒకటి చెప్తే సంఘంలో ఒకటి జరుగుతానే ఉంటుంది. కారణం ఏమంటే ఈ వాక్యంని లోతుగా ఎవరూ ధ్యానించడానికి సిద్ధపడరు అనమాట. ఆ వాక్యం ఏం చెప్తోందో ఎవరికి అవసరం లేదు. ఈ దేవుడు ఒక మాయా దేవుడు లాగా చూస్తారు. ఏదో మందిరంలో వచ్చి కూర్చుంటే ఆశీర్వదించబడతామని, ఒక గంట భాషల్లో మాట్లాడితే అంతా మంచిగా అయిపోతుందని, ఒక పుస్తకం చదివితే మొత్తం వచ్చేస్తాయని, మనము ఒక మాయా లోకంలో ఇది చెయ్యి ఇది వస్తుంది, అది చెయ్యి ఇది వస్తుంది, ఇది చెయ్యి ఇది వస్తుంది అనే ఒక కనెక్టివిటీలో మనం అలా తిరుగుతూ ఉండిపోతాం. నిజానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు, గుర్తించాలా. అందుకే పరిశుద్ధాత్మ నుంచి వినడం అనేది అత్యంత అవసరం. టైమ్లీ లీడింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్ అమాంగ్ మెనీ కర్సెస్ విచ్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మని నడిపింపు లేకుండా ఇన్ని శాపాల మధ్య ఆశీర్వాదంగా బతకడం అంత ఈజీ కాదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. ఈ వాక్యం తెలిసినంత మాత్రాన నువ్వు పాపము మరణంలో లేకుండా ఉండవు. యు హ్యావ్ టు ఆపరేట్ ఇన్ ఇట్. ఎంతమంది దగ్గర బియ్యం బ్యాడ్లు ఉన్నంత మాత్రాన అన్నం పప్పు రెడీ అయిపోద్ది? అవ్వదుగా. దీస్ ఆర్ ఆల్ ద రా మెటీరియల్. దేవుడు చెప్పాడు, నీకేం కావాలో నీ ఆశీర్వాదానికి నేను సిద్ధపరిచాను. ఇదిగో నీ కొరకు వెలుగు సిద్ధపరిచాను. గో అండ్ స్విచ్ ఆన్ ద లైట్. ఇదిగో లైట్ రెడీగా ఉన్నాయి, కనెక్షన్లు రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ లైట్, స్విచ్ ఆన్ ద లైట్. నీకు వెలుగు కావాలా, పోయి లైట్ వేసుకో. ఎంతమందికి నా మాట్లాడుతుంది? అందరూ చెప్పండి, మనల్ని పాప మరణముల నియమము నుండి విడిపించాడు. అయితే ఏం చేయాలా? యు గో దేర్. ఇప్పుడు మనల్ని అబ్రహాము ఆశీర్వాదంలోకి నడిపించాడు. మనమందరం ఇప్పుడు అబ్రహాము సంతానం అయ్యాం. ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం మనదే కదా అని నువ్వు మంచిగా పొద్దున్న లేచి 4 ఇడ్లీలు, సాయంకాలం 2 దోశలు తినేస్తే అబ్రహాం ఆశీర్వాదం నీలో నెరవేరిపోతుందా? నో, యు వర్క్ ఆన్ ఇట్. నీకు అది ఎందుకు ఇచ్చానని చెప్పాడంటే అది నీదే, నువ్వు ఇప్పుడు దాంట్లో పనిచేసి స్వతంత్రించుకోమని. అందుకే మనం పోరాడుతున్నాము శత్రువులతో అంటాడు. ఎందుకంటే మనది మనం దక్కించుకోవడానికి. దట్స్ యువర్స్. దిస్ బ్లెస్సింగ్ ఇస్ బిలాంగ్స్ టు యూ. అందుకే నేను నీకు తోడుగా ఉన్నాను. నీకు పోరాటం వస్తున్నది, నువ్వు గో, నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకొని లాక్కొని తీసుకొని రా. నేను నీకు సహాయం చేస్తాను. ఈ మధ్యలో నువ్వు విడిచిపెట్టాల్సినవి కొన్ని, ఆచరించాల్సినవి కొన్ని, పట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి వాక్యంలో. అందుకే ఈ వాక్యాన్ని when you observe keenly, you will understand the heart and the mind of Christ. When you know his heart, then you follow after the heart. When you go after the heart, then everything will be added to you. Then all things will work together for your good. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని వెతుక్కుంటావో దేవుని హృదయం ఏమిటో నీకు అర్థమవుతుంది.
ఎప్పుడు దేవుని హృదయం నీకు అర్థమవుతుందో అప్పుడు దేవుని హృదయానికి నచ్చినట్లుగా బతుకుతావు. ఎప్పుడైతే ఆయన హృదయానికి నచ్చినట్లు బతుకుతావో సకల కీడులు నీకు మేలుగా మారతాయి. వెరీ సింపుల్. వితౌట్ నోయింగ్ ద వర్డ్ యు స్టక్ ఇన్ ద ఇగ్నోరెన్స్, యు ట్రాప్డ్ బై ద ఇగ్నోరెన్స్. నో ద వర్డ్ and receive the true liberty which God granted through Christ. క్రీస్తు ద్వారా నీకు ఇచ్చిన నిజమైన స్వేచ్ఛను నువ్వు ఈ వాక్యం అర్థం చేసుకోవడం ద్వారా అనుభవిస్తావు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? అందుకే ఇవాళ దీన్ని ఎలా శాపాలని బద్దలు కొట్టుకొని ఆశీర్వాదకర జీవితాన్ని కట్టుకోవాలో నేర్చుకుంటాము. కొందరి వ్యక్తుల వృత్తాంతాల ద్వారా, వారి జీవితాల ద్వారా మనం నేర్చుకుంటాము. Let's go to the word. 2 Chronicles chapter 29 verse 1. ఆలకించండి. ఇక్కడ ఒక రాజు హిజ్కియా. అందరు చెప్పండి హిజ్కియా. గట్టిగా చెప్పండి హిజ్కియా. హిస్ నేమ్ ఇస్ కింగ్ హిజ్కియా. చూడండి, హిజ్కియా అంటే ఎవరు? 15 సంవత్సరాల ఆయుష్ తెచ్చుకున్నాడే ఆయనే, ద సేమ్ మ్యాన్. ఈయన రాజు. ఏమైంది ఇతని లైఫ్లో? ఇతను ఎలా పతనం అవుతాడు, ఎలా ఆశీర్వాదించబడతాడు, ఎలా శాపాలు తప్పించుకుంటాడు, ఎలా శాపాల్లోకి వెళ్తాడు, అతని తరాలు, అతని నెక్స్ట్ జనరేషన్స్ ఎలా శాపాల్లోకి వెళ్తాయి, ఎలా కొందరు దీవించబడతారు, ఈరోజు ఒక డీప్ స్టడీ చేస్తాం. ఇది మీకు బాగా అర్థమవుతుంది, వినడానికి చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. ఆలకించమని కోరుతున్నాను. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. చూద్దాం, లెట్స్ గో. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. అందరు చెప్పండి, దావీదులాగా, తన పితరుడైన దావీదులాగా యథార్థముగా యెహోవా దృష్టికి బతికాడంట. అంటే దేవుడికి నచ్చినట్లు నమ్మకంగా చేసుకుంటా బతుకుతా వచ్చాడు. కమా. అతడు తన ఏలుబడి యందు 1వ సంవత్సరము 1వ నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాను. హీ ఈస్ ద ఫస్ట్ మ్యాన్ హూ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ హూ క్లీన్. తలుపులన్నీ మూసివేయబడిన ఆ తలుపులను తెరిచి శుభ్రపరిచి ఆయన మందిరానికి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొని వస్తాడు దిస్ కింగ్. ఓకే, వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపించి తూర్పుగానున్న రాజవీధులలో వాటిని సమకూర్చి మళ్ళా యాజకులను అపాయింట్ చేసి అన్నీ సమకూర్చి ఏమేం చేస్తాడో చూద్దాం. 5వ వచనం. వారికి ఇలాగా ఆజ్ఞయించెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి. దేవుని మందిరాన్ని తెరిచి బాగు చేసి లేవీయులకు అంటే యాజకులను అందరినీ పిలిపించి, దేవుని ప్రార్థన చేసి ఆ యాజకులందరినీ పిలిపించి సమస్తాన్ని సమకూర్చి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఇక్కడ ఉండకూడని వస్తువులు ఉంటే అన్నీ తీసిపడేయండి అని చెప్పి దేవుడికి నచ్చిన పనులు చేస్తూ దేవుడి మనసుకు దగ్గర అవుతున్నాడు కింగ్ హిజ్కియా. చూద్దాం 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. చెప్తున్నాడు, మన పితరులంతా దేవుణ్ణి పట్టించుకోలేదు, ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేశారు, వాక్యం అంటే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ దేవుని మందిరాన్ని బాగు చేయడం అంటే నీ ప్రార్థనని బాగు చేయడం అని, దేవుని ఆలయాన్ని శుభ్రపరచడం అంటే ప్రతిరోజు నీ బుద్ధిని శుభ్రపరచుకోవడం అని. ఇక్కడ ఆయన మందిరంలోకి మళ్ళీ యాజకుల్ని పెట్టి ఆరాధన జరిగిస్తున్నాడంటే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి మందిరానికి రావడం అని. జస్ట్ రీప్లేస్ దాట్, గుర్తుపెట్టుకో అంతే. కమాన్. 7. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలులు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. మన పితరులు ఎలా ఉన్నారంటే ప్రార్థనలు చేయలేదు, బైబిల్ చదవలేదు. అంటే మన భాషలో చెప్తున్నాను, వాళ్ళు దేవునికి అర్పించాల్సినవి ఏవి అర్పించలేదు, దేవుని ఎదుట అసలు భయభక్తులుగా బతకలేదు. అందుకే ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఇదిగో నేను ఇప్పుడు రాజయ్యాను, అన్ని ద్వారాలు తెరవండి, యాజకులను మళ్ళా నిలబెట్టండి, మళ్ళీ అన్ని పునరుద్ధీకరించండి, మరలా ప్రార్థనలను కృతజ్ఞతాస్తుతులు మళ్ళా ఆరంభించండి.
ధూపములు వేయండి, ఇక దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టండి అని హిజ్కియా హీ బిగాన్ గుడ్ వర్క్ ఇన్ హిస్ లైఫ్. హలో, చూద్దాం 8వ వచనం. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. వీళ్ళకి మన పితరులు దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి పట్టించుకోక ఆయన చేసిన నిబంధనను వారు త్రోలనాడినందుకు గాను ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా మన పితరులను దేనికి అప్పగించాడంట? భీతికి, విస్మయమునకు, నిందకును అప్పగించాడంట. అందరు చెప్పండి, నా మీద అబ్రహాం ఆశీర్వాదం ఉందని చెప్పుకునే మనము, if we neglect prayer, if you neglect coming to church, if you neglect focus on the word, will that promise fulfill in our life? Will it? No. అబ్రహాం ఆశీర్వాదం నెరవేరిపోతుందా? ఎలా నెరవేరిపోతాయి? బావి నిండా నీళ్లున్నా తెచ్చేవాళ్ళు లేకపోతే దేవుడు తాగుతాడు, బావిలో పడి తాగాలి. ఇంకా ఎవరికైనా నా మాటలు అవుతున్నాయి? చెప్తోంది వాక్యం. దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆయన ఆశీర్వదించడం కూడా లేదు. ఇప్పుడు ఆయన ఆశీర్వాదాలన్నీ రెడీగా పెట్టి స్విచ్ నొక్కున్నోనికి అది ఓపెన్ అవుతుంది, అది నీది. అందరు చెప్పండి, ఆశీర్వాదాలన్నీ పెట్టలేనండి, దాని కింద స్విచ్ ఉందనండి. నువ్వు వెళ్ళి వాక్యం చెప్పింది చేస్తే ఆ స్విచ్ నొక్కావంటే అది తెరుచుకుంటుంది, అది నీది అవుతుంది, అంతే. అది ఏదైనా వాక్యం సేమ్, వాక్యం మొత్తం అదే. ప్రతి వచనం, ప్రతి వాగ్దానం అవును ఆమేన్ అంటుందంట. ఈ స్విచ్ కు ఆఫ్ చేయడం ఉండదు, ఓన్లీ ఆన్ చేయడం. అది ఆఫ్ లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆఫ్ చేయలేవు దాన్ని, ఇది ఆఫ్ అయ్యేది. ఎవరైనా ఆన్ చేస్తే అది వాడిది అవుతుంది. హల్లెలూయా. ఎవరికైనా మాట్లాడుతున్నా, ఈ పితరులు దేవుణ్ణి ఆరాధించలేదు, ప్రార్థించలేదు, వాక్యం పట్టించుకోలేదు. వాళ్ళకి ఏం అవసరంలా. అందుకే వాళ్ళకి ఏమేమి వచ్చాయంట రాసుకోవాలి. ఇవి భీతి, విస్మయము, నింద వాళ్ళకు వచ్చేసాయంట. అందుకే నిందల పాలయ్యేటప్పుడు ఒకసారి చూసుకోవాలి, ఏంటి నేనేం చేశా అని. భయాలు వచ్చి విస్మయం అయిపోతున్నప్పుడు జీవితం చూసుకోవాలా. జీవితం నిందల పాలైపోతున్నా నేను భక్తిపరుణ్ణే, నా నిందకు కారణం నా భక్తే, నేను గొప్ప భక్తిపరుణ్ణి, త్వరలో నన్ను దేవుడు ఎత్తపోతున్నాడంటే నువ్వు కింద పడిపోతావు. జాగ్రత్త, అర్థం చేసుకోవాలా. నింద, విస్మయము, భీతి ఊరికనే రావు నీ జీవితంలోకి. నో బ్యాడ్ ఈజీలీ కెన్ ఎంటర్. దెర్ ఈస్ అ పర్పస్ బిహైండ్ ఇట్. ఎదర్ ఇట్ గివ్స్ యూ గ్లోరీ ఆర్ మే డెస్ట్రాయ్ యూ. అయితే మహిమనిస్తుంది, లేదా అది నిన్ను తొక్కేస్తోందేమో. అది రెండిట్లో ఏదైందో గుర్తించాలా. యు జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్. కమాన్. ఖండించుకుంటున్నారా? ఖండించుకోవద్దండి, కళ్ళు తెరవండి. 9వ వచనం. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోయిరి. దే లాస్ట్ దేర్ వైఫ్స్, దే లాస్ట్ దేర్ చిల్డ్రన్. చెప్తున్నాడు చూడు. కాబట్టి, అందరు చెప్పండి గట్టిగా, కాబట్టి. కాబట్టి తల్లులు కత్తుల చేత చచ్చిపోయారంట, కుమారులు భార్య పిల్లలు చెరసాల్లోకి వెళ్ళిపోయారంట. అండర్స్టాండ్ వై దిస్ స్ట్రేంజ్ సినారియోస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకు ఇట్లా స్ట్రేంజెస్ట్ థింగ్స్ ఎవరికి జరగనివి మన జీవితంలోనే జరుగుతాయి? గుర్తించాలా. ఆర్ దేర్ ఎనీ మిస్టేక్స్? దేవుడు ఏదో చెప్తుంటే మనం ఇంకోటి ఏదో చేస్తున్నామా, ఏదో మిస్ అవుతున్నామా? వెతుక్కోవాలా, జాగ్రత్తగా ఉండాలా. అందుకే వాక్యాన్ని ఎప్పుడు దగ్గరగా అబ్జర్వ్ చేయాలా, keenly observe. అందుకే daily day and night, whenever you have time, and take the word and read the word and follow the instruction, then you can find, depend on the Holy Spirit and He'll speak to you what to do, what not to do. పరిశుద్ధాత్మన మీద నువ్వు ఆధారపడితే, ప్రతిరోజు ఒక అధ్యాయం అన్న బైబిల్ చదివే అలవాటు నీకుంటే, ఆ రోజు ఆ వాక్యం ద్వారా, ఆ అధ్యాయం ద్వారా నీతో మాట్లాడతాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తాడు. ఒక్క అధ్యాయం చదివితే చాలు, నీతో మాట్లాడతాడు ఆయన. చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు, కేకేడే లీ బ్రాటా కాకాడా. అందరు చెప్పండి, మన దేవుడైన యెహోవా ఉగ్రత చల్లారునట్లు. అంటే ఇలా కోపగించుకొని ఆయన వాళ్ళకి అలా చేశాడు. ఇప్పుడు ఆయన చల్లారునట్లు మనం ఏం చేద్దాం? ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా మనస్సులో నేను ఒక నిబంధన చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమి నిబంధన చేస్తావు నాయన? 11. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి.
సరే అప్పుడంటే పితరులు ఏవో చేశారు, తెలియకేదో చేశాము, జరిగిపోయింది. ఇప్పుడేం చేద్దామంటే రండి ఆయన సన్నిధిని నిలబెడదాం, రండి ఆయనకు పరిచర్య చేద్దాం, ప్రార్థిద్దాం, వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని పలుకుదాం, రండి ఇక ప్రార్థనలు మొదలు పెడదాము, రండి మందిరానికి పోదాము, కంపల్సరీగా పోదాము. ఇన్నాళ్ళు బతికిన బతుకు చాలు, చూసిన జీవితం చాలు, ఇక లోకంలో ఆనందించింది చాలు, పోగొట్టుకుంది చాలు, పనుల వెంట తిరిగింది చాలు, ఇంకా వచ్చి మనం ఆయన మందిరంలో ఆరాధనలు కొనసాగిస్తాము, దాన్ని అశ్రద్ధ చేయద్దండి అని కింగ్ హిజ్కియా ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. లెట్స్ సీ 31వ అధ్యాయం వర్స్ 1. ఇదంతయు సమాప్తమైన తర్వాత, ఇదంతా చేసుకుంటా ఆయన దేవునికి ఆరాధనలు చేస్తా వస్తాడు. ఏమైందో చూద్దాం. అక్కడున్న ఇశ్రాయేలీయులు వారందరూ యూదా పట్టణంలోకి పోయి యూదా దేశమంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనస్తే దేశములంతటను ఉన్న విగ్రహములను నిర్మూలం చేసి, ఈయన ఇచ్చిన పిలుపుకు మొత్తం అందరూ ఏం చేస్తారంట, విగ్రహాలను నిర్మూలన చేస్తారు, దేవతా స్తంభాలను ముక్కలుగా నరికి, ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టి, తర్వాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణంలో ఉన్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వచ్చిరి. అందరూ ఆయన మాటను, ఆయన పిలుపుని తీసుకొని ఎక్కడెక్కడ విగ్రహాలు అన్ని విరగొట్టేసి, దేవతా స్తంభాలను పడగొట్టి, మళ్ళా ఆయన కొరకు బలిపీఠములు నిర్మించి, మళ్ళా ప్రభు వైపు చూడడం, దేవుని వైపు చూడడం, ఆయనకు ఆరాధించడం, ప్రార్థించడం మొదలు పెడతారంట వీళ్ళు. హల్లెలూయా. చూద్దాం ఏమైందో. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారమును నియమించెను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకు, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీయులను నియమించెను. ఫోకస్ అంత రాజు దేని మీద ఫోకస్ పెట్టాడు ఇప్పుడు? అందరు చెప్పండి, రాజు అనండి. రాజు యుద్ధాలు చేయడంలోనూ, ఆయుధాలు సమకూర్చుకోవడంలోనూ, ధనాగారాలు తెరవడంలోనూ ఫోకస్డ్గా లేడు. మన పితరులకు భీతి, అవమానము, భయము, విస్మయము పుట్టిన కారణం ఏమిటంటే వీరు మన దేవుని ఆరాధించడాన్ని అశ్రద్ధ చేసిరి, అలక్ష్యము చేసిరి, అందుకే నాశనం అయిపోయిరి. కొందరైతే కత్తితో చంపబడ్డారు యుద్ధాల్లో, కొందరు పిల్లలు, భార్యలు జైళ్ళకు పోయారు. సర్వనాశనం అయిపోయింది రాజ్యం అంతా. కాదు, ఇప్పుడు తిప్పండి ఫోకస్ అంతా. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారో, అదిగో హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారిని జరపాలని అందరినీ నియమించి ఏమంటున్నాడంట, దహన బలులు, సమాధాన బలులు అర్పించుటకు, సేవను జరిగించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చెల్లించుటకు యాజకులను, లేవీయులను నియమించాడంట. ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన జరగాల, ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనలు ఉండి తీరాల. ఇక ప్రార్థనలు రీప్లేస్ అయితేనే మళ్ళా నా వినాశనం అంతా మనం పోగొట్టుకుంటాము, మన జీవితంలో శాపాలు చూడము. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని పట్టుకుంటావో, ఇక్కడ నేను బ్రేక్ ఎందుకు ఇస్తున్నా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు వాక్యానికి మళ్ళా తిరిగి వస్తారో, ప్రార్థనా జీవితానికి మళ్ళా తిరిగి వస్తారో, the only reason why they destroyed, they neglect God and God's word. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నాశనం అయిపోయారని ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. అందుకే మనం మరలా వాక్యాన్ని పునరుద్ధీకరిస్తాము, మరలా ప్రార్థనని పునరుద్ధీకరిస్తాము. ఈ ప్రార్థన వైపు మళ్ళీ వద్దాం. ద ఓల్డ్ ట్రెడిషన్, ద సేమ్ ట్రెడిషన్ దట్ బ్లెస్డ్ మెనీ జనరేషన్స్. మనం అనుకుంటాం ఏదో కొత్త చేయాలని. ఏం కొత్తది లేదు, ప్రార్థన చేయాలి. మళ్ళా come to prayer, come to reading the word every day, seek the face of the Lord and listen the Holy Spirit and follow his commandments. పరిశుద్ధాత్మ నుంచి విని ఆయన చెప్పింది చేస్తూ రావాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నువ్వు ఏదో చేస్తే బాగుపడిపోతానంటే కుదరదు. నిజమైన నువ్వు బాగుపడేది ఇక్కడే ఉంది కీ. అందరు చెప్పండి, ఆశీర్వాదాల్లో జీవితాలు కట్టుకోవాలంటే, శాపాలను బద్దలు కొట్టుకోవాలంటే, నువ్వు మరలా పాడైపోయిన వాటిని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, వాక్య జీవితాన్ని, ఆయన వైపు చూసే జీవితాన్ని, ఆయన పైన ఆధారపడే జీవితాన్ని, ఆ గర్వ జీవితాన్ని వదిలేసి ఆయన వైపు ఆధారపడే జీవితాన్ని నువ్వు మరలా తిరిగి నిర్మించడం ఒక్కటే నీ ముందున్న పని. చూద్దాం 3. మరియు యెహోవా ధర్మశాస్త్రమందు వాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పరచబడి ఉన్న దహన బలులను అర్పించుటకును తనకు తగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేశాను. దేవునికి ఇవ్వడానికి
ఆయా సమయాల్లో ఏమేం పనులు జరగాలో అదంతా జరిగించడానికి అవసరమైన డబ్బు తన ఆస్తిలోంచి కొంత భాగం తీసి ఈ దేవుని పని జరగడం ఆటంకమే ఉండకూడదని చేశాడంట. లెట్స్ గో. 31:21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ ఎందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. ఇవన్నీ ఎలా జరిగించాడంట? హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడంట, ఆస్తిలో భాగం పంచాడంట, హృదయపూర్వకముగా సేవకులను నియమించాడంట, సేవకులను గౌరవించాడంట, హృదయపూర్వకముగా వారి బాగోగులు చూశాడంట, హృదయపూర్వకముగా ఆ దేవుని పనికి పూనుకొని ముందుండి పనిచేశాడంట, అన్ని విగ్రహాలను దగ్గరుండి పడగొట్టించాడంట. ఆయన నామమునకు పూర్వ వైభవం రావాలా, ఆయన నామము స్తుతింపబడాలా అని దేశమంతా ఆజ్ఞలు జారీ చేసి వాటిని పట్టుకొని నిలబడ్డాడంట. అందరు చెప్పండి, ఫెయిత్ఫుల్నెస్ డస్ నాట్ ప్రివెంట్ టెస్ట్ అనండి. అంటే నువ్వు ఇలా మంచిగా ఉన్నంత మాత్రాన నీకు పరీక్షలు రావు అని అనుకోమాక. హిజ్కియా ఇప్పుడు ఫుల్ పర్ఫెక్ట్గా ఉన్నాడు కదా, అంతా చేశాడు. అంతా చేస్తుంటే ఇప్పుడు నేను చెప్పింది 29వ అధ్యాయం, 30, 31వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. 32వ అధ్యాయం పెద్ద యుద్ధం వస్తుంది ఇప్పుడు. కమాన్ లెట్స్ సీ. 32:1. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో జొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూశాను. ఈ సన్హెరీబు వచ్చి ఒక రాజు అనమాట, వచ్చి యుద్ధానికి వస్తాడు, మీద పడతాడు. 2వ వచనం. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియాకి అర్థమైపోయింది. ఏమైందో చూద్దాం. 3వ వచనం. పట్టణము బయటనున్న ఊటల నీళ్లను, ఓకే యుద్ధం వచ్చిందని దాని వరకు ఇక్కడ వరకు తెలుసుకోండి. 32:7వ వచనం ఏమని చెప్తున్నాడు చూడండి. హిజ్కియా అన్ని నిర్మించాడు, మళ్ళా దేవునికి నైవేద్యములను మరలా అర్పిస్తున్నాడు, పాడైపోయినవన్నీ మళ్ళా స్థిరపరిచాడు. ఇలా స్థిరపరుస్తున్నాడు కదా అని చెప్పి దేవుడేమి హృదయపూర్వకంగా దేవుని సేవిస్తున్నప్పటికీ యుద్ధాలు ఏమి రాకుండా ఆపలేదు ఆయన. ఎందుకంటే ఆల్వేస్ హి పుట్ యు టెస్ట్ బిఫోర్ హి ట్రస్ట్. నిన్ను నమ్మే ముందు ఆయన నిన్ను పరీక్షిస్తానే ఉంటాడు. చూడండి ఏమంటున్నాడు హిజ్కియా అంటున్నాడు, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజైన అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అందరు చెప్పండి, శ్రమలలో, బాధలలో, కష్టాలలో, భయాలలో నీవు చేసిన భక్తే నీకు ధైర్యంగా నిలబడుతుందనండి. హల్లెలూయా. నువ్వు పట్టుకున్న ఆ వాక్యమే, నువ్వు నమ్మిన ఆ వాక్యమే, నువ్వు పలికిన ఆ వాక్యమే నీకు అక్కడికి ధైర్యమై వస్తుంది. హల్లెలూయా. చూడు చెప్తున్నాడు, పెద్ద యుద్ధం వస్తే భయపడద్దండి, దిగులు పడద్దండి, మనకే ఎక్కువ సైన్యం ఉంది అంటున్నాడు. నెక్స్ట్ వచనం భలే చెప్తాడు. అసలు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మనకైతే మన దేవుడైన యెహోవా అండ. హల్లెలూయా. జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు ఎందు నమ్మిక ఉంచిరి. జనాలందరూ ఇంకా నమ్మకం పెట్టుకున్నారంటే ఏం చెప్పాడబ్బా హిజ్కియా, అసలు సూపర్ అని. వారే మైటీ గాడ్. లెట్స్ గో. 32వ అధ్యాయము 20వ వచనము. ఏమైంది ఈ యుద్ధంలో చూద్దాం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా, హిజ్కియా, ప్రాఫెట్ ఐసాయా వాళ్ళిద్దరూ కలుసుకొని ఆకాశం వైపు చూస్తూ మొరపెట్టి ప్రార్థిస్తున్నారంట. హల్లెలూయా. చెప్పండి, యుద్ధంలో హిజ్కియా ప్రవక్తతో కలిసి ఆకాశం వైపు చూచి మొరపెట్టుచుండగా. యుద్ధంలో ఎవరైనా మొరపెడతారా సార్? యుద్ధం చేయాలిగా. అందరు చెప్పండి, వారిది మాంస సంబంధమైన బాహువు, మనది ఆత్మ సంబంధమైన బాహువు. బాహు అంటే జస్ట్ అని, అంటే వాడు రొమ్మిర్చుకొని వాడి శరీరాన్ని, మాంసాన్ని చూపిస్తూ వస్తున్నాడు. కోస్తే రక్తం బయటకు వచ్చేస్తుంది, కండలిగిరి పడతాయి నాయన. కానీ మనకుండే అండ పెద్దది,
ఆత్మలోకంలోని అండ ఆయన ఎక్కడొచ్చి కొడతాడో ఎలా కొడతాడో మనకేం తెలుసు నాయన, ప్రార్థిద్దాం పదండి అంటున్నాడంట హిజ్కియా. లెట్స్ గో. ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా ఏమైందో చూడండి. యెహోవా ఒక దూతను పంపాను. అందరు చెప్పండి గట్టిగా. ఇప్పుడు మాంసం ఉన్నోడు రాలా, ఆయన నమ్మినట్లుగా ఆయన అన్నట్లుగానే ఒక దేవదూత దిగొచ్చిందంట. ఏమైందో చూడండి. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేవా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో వచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతనిని అక్కడ కత్తి చేత చంపిరి. హల్లెలూయా. 2 Kings 19:35. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. దూత ఎంతమందిని చంపిందంట? 185,000 మందిని చంపి. ఎంతమందిని చంపింది దూత ప్రార్థన చేస్తే? 185,000 మందిని. పక్క వాళ్ళు చెప్పండి, తిరిగి నీ ప్రార్థనను నిర్మించొచ్చుగా. ఆశీర్వాద జీవితం ఆటోమేటిక్గా నిర్మింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. హల్లెలూయా. అంటే వీళ్ళు లేచి చూడగంటే వీళ్ళు పండుకొని నిద్రపోతా ఉన్నారేమో. పొద్దున్న లేచాలికి దేవదూత అందరినీ చంపేసి మనసంగా హ్యాపీగా ఎవ్వరు లేరండి మనరా అనుకుని ఉంటారేమో. యు గాట్ ఎట్ ద పాయింట్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. 185,000 మంది ఒక్క దేవదూత సంహరించిందనండి. కమాన్, గో బ్యాక్ టు ద స్టోరీ. 2 Chronicles 32:22. ఆ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరెబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెప్పించిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందినవాడాయను. అందరి దృష్టికి మనోడు ఏమైపోయాడంట? గ్రేట్ అయిపోయాడంట. అబ్బా నిజమే నాయన, ఏం ప్రార్థన చేసినాడు హిజ్కియా మా రాజు. 185,000 మనుషుల్ని ఒక దేవదూత వచ్చి రాత్రికి అంతమొందించింది. బా, మా రాజు చాలా గ్రేట్ అని అందరిలో ఘనుడైపోయాడంట. లెట్స్ సీ 32:24. ఆ దినముల్లో హిజ్కియా రోగి అయి మరణ దశల్లో నుండెను. ఇక్కడే ఆయన సిక్ అయిపోతాడు అనమాట. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. సిక్ అయిపోతాడు, బాగా బాధపడతా ఉంటాడు. ఇక్కడే ఈ 15 సంవత్సరాల వయసులోనే మనష్షే అనే ఒక కుమారుని కంటాడు. ఈ పీరియడ్లోనే తన కొడుకుని కంటాడు. ఈ 15 సంవత్సరాలు ఇతని లైఫ్ని ఇక్కడి నుంచి తన మనష్షే కొడుకు కూడా చూస్తాడనమాట. చూద్దాం ఏమైందో. 24-25 పెట్టినైనా. అయితే హిజ్కియా మనస్సున గర్వించి, చెప్పండి గట్టిగా, హిజ్కియా మరణకరమైన రోగము పొంది స్వస్థత పొంది దేవుని ద్వారా ఆయుష్ను పొందుకొని, ఇంకా నేను గ్రేట్ కదా, నా చూసి అందరూ భయపడతా ఉన్నారు, చూడు అందరూ నన్ను గ్రేట్ అనుకుంటా ఉంటారు ఇప్పుడు అని స్లోగా గర్వం ఎంటర్ అయిందంట. ఈ కథ చూస్తున్న మనకు అనిపిస్తుంది, ఎందుకు గర్వం వచ్చేప్పా ఇప్పకి అని మనకు అనిపిస్తూ ఉంది. నీకు కూడా అట్లే వస్తుంది నాయన, నీకు తెలియకుండా వస్తుంది గర్వము. 4 డబ్బులు వస్తే, అందమైన భార్య వస్తే, నువ్వు అనుకున్న ఆ స్థాయికి నువ్వు చేరుకుంటే మేబీ యువర్ బ్లెస్సింగ్ విల్ డెస్ట్రాయ్ యూ. అందుకే రోజు ప్రార్థన చేసుకోవాలి, నా ఆశీర్వాదం నన్ను నాశనం చేయకుండా కాపాడినైనా. లేకపోతే నీకున్న డబ్బే నిన్ను నరకానికి తీసుకుపోగల, నీకున్న ఆరోగ్యమే నిన్ను నరకానికి తీసుకుపోగల, నీకున్న భార్య పిల్లలే నీకు నాశనానికి కారణం అవ్వగల. నీ మాట చేయి ఇట్లా చూపిస్తే వినే 10 మంది నీ కింద ఉన్నారని అదే నిన్ను నాశనం చేయగల. నీకున్న కారు, నీకున్న బంగ్లా, అది నిన్ను పాతాళంలోకి తోసేయగల. జాగ్రత్త పడమని కోరుతున్నాను. చూడండి ఏమైందో. హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలులకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి, యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా అన్ని దేవుడు చెప్పినవన్నీ చేయడం మానేశాడంట. మళ్ళా ప్రార్థన లేదు, మళ్ళా వాక్యం లేదు, మళ్ళా దేవుని పట్టించుకోవడం లేదు, మళ్ళా దేవునికి ఇవ్వడం. అందరు చెప్పండి, మొదట ఇచ్చి
కడపట వదిలేసిన కడపటి వాడిగా మిగులుదుగాక. హల్లెలూయా. But this man began his story with true blessed life, but slowly he sunk into the curses. స్లోగా హిజ్కియా గర్వం వచ్చేసి పడిపోతున్నాడు. ఏం పడిపోతున్నాడు చూడండి. అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపం రాగా 26 హిజ్కియా హృదయము గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. ఈ గర్వానికి కారణం ఏంట? అతి విస్తారమైన ధనము, ఘనత. హల్లెలూయా. దిస్ మ్యాన్ ప్రైడ్ బిఫోర్ డిస్ట్రక్షన్, ప్రైడ్ ఎంటర్స్. ఇప్పుడు డబ్బు చెడ్డదా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అందులో దుఃఖం ఉండదు. అబ్రహాము మిక్కిలి ఆస్తిపరుడై మిక్కిలి ధనవంతుడై ఉన్నాడండి. ఎంత డబ్బు ఉందంట? లెక్క పెట్టలేనంత ధనం. డబ్బుతో పాటు ఏం రాకూడదు? గర్వం రాకూడదు. చూడండి, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయును కలిగాను. అందరు చెప్పండి, అతి విస్తారమైన ఐశ్వర్యము. అంటే ఎవరు చూసినా యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, వావ్ హిజ్కియా అంటున్నారంట. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములైన ఉపకరణములను సంపాదించి వాటిని బొక్కసములో కట్టించాను. He built many things. He gathered many things. 28 ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుకున్నట్టు కొట్లను, పలివిధముల పశువులకు శాలలను, మందలను, దొడ్లను కట్టించదే లేదు. పశువులను, గీసువులు ఏం కావాలంటే అది, డబ్బా, ఏమిది, కార్ల, భవనాల, భవంతుల, బండ్ల, ఎనీథింగ్ హి డిడ్. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రె మందలను, పశుమందలను అతను సంపాదించిన. ఇదంతా ఎవరి వల్ల జరిగిందంట? అతను భయభక్తులతో ఉన్నాడని, అతను గర్వమును విడిచిపెట్టాడని, అతను దేవునికి మాట విన్నాడని, మళ్ళా తిరిగి నిర్మించాడని, ప్రార్థనలు చేశాడని, మూయబడిన మందిరాలు తెరిచాడని, అన్నీ శుభ్రపరిచి మళ్ళా యాజకులను నియమించాడని, భక్తిగా ఇతడు నా వెనక పడుతున్నాడని, ఇవన్నీ ఇచ్చి తృప్తిపరిచాడంట దేవుడు. హల్లెలూయా. అన్నీ వస్తే దేవుని విడిచిపెట్టేయకూడదు. అన్నీ వచ్చాయి కదా అని ప్రార్థన విడవకూడదు. ప్రేయర్ ఇస్ ద ఫౌండేషన్. గట్టిగా చెప్పండి, ప్రేయర్ ఇస్ ద ఫౌండేషన్. సీకింగ్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద ఫౌండేషన్. చెప్పండి, దేవునిని వెతకడమే పునాది. ఓకే. 30 ఈ హిజ్కియా గిహోను కాలువను ఎగువను వేయించి దావీదు పట్టణపు పడమటి వైపున దాన్ని తెప్పించను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి నొందెను. గర్వం విడిచాడని చెప్పి అందరినీ ఆశీర్వదించి తాను చేసిన సర్వ ప్రయత్నాలు ఆశీర్వదించబడ్డాయంట. అందరూ చెప్పండి, గర్వము విడిచిపెట్టినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుని ఆశీర్వాదము నీ సర్వ ప్రయత్నాల్లో వృద్ధి పొందేటట్లు చేస్తుంది. 31 అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములలో అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతా తెలుసుకునేవాళ్ళని దేవుడు అతనిని విడిచిపెట్టాను. హల్లెలూయా. అనేక రాజులు వచ్చి చూస్తున్నారంటే ఎలా ఆశీర్వదించబడ్డాడు అని. ఇప్పుడు ఏం చేశాడంట? దేవుడు మళ్ళా పరీక్షలు పెడతా ఉన్నాడు. ఏమవుతుందో చూద్దాం. 2 Kings 20:12 ఆ కాలమందు బబులోను రాజును జలదాను కుమారుడైన బెరోదకల్బాదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చి నా మాట విని వారిని లోపలికి రప్పించి, ఇచ్చోండి మనోడు కొంచెం జబ్బు పడ్డాడని అన్ని కానుకలు వచ్చాయంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట హిజ్కియా? ఇలా పలానా వాళ్ళు వచ్చారని చెప్తే నగరి ఎందేమి, రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములు గల కొట్లను, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించానంట. గర్వం ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడంట? వచ్చిన వాళ్ళందరికీ చూద్దరండి నా డబ్బు, మనం కదా ఇంట్లో బంగారం అంతా వచ్చిన వాళ్ళకి బంగారం మనం చూపిస్తాం కదా, ఇది అక్క మనం ఉన్న 2 తులాలు, ఇది 3 తులాలు, బాగుంది డిజైన్ అంటాడు కదా, అట్లా చూపిస్తున్నాడంట. ఏమేమి చూపించాడంట? ఉన్నాయన్నీ చూపించేశాడంట. అప్పుడేమన్నాడు? మనకు వాళ్ళకేమో శరీర సంబంధమైన బాహువే, వారికి మాంసములే వారి బాహువు, మనకు దేవుడే మన బాహువు, మన అండ. ఇప్పుడేమన్నాడు? రాండి నా జూత్ రండి, ఎంతుందో, నేను ఇది నాది
నాది ఇది, నేను ఇంత, నేను అంత అంటున్నాడంట. అని సమస్తమును వారి, అందరు చెప్పండి, సమస్తమును వారికి చూపాడనండి. ఏమైంది? 14. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియాకు వచ్చి, వస్తారు ప్రవక్తలు ఎందుకు రారు? ఖచ్చితంగా వచ్చాడు. ప్రవక్త యెషయా వచ్చి ఏమన్నాడో చూడండి. ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా, బబులోను దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. ఎవరు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే బబులోను నుంచి వచ్చారన్నాడంట. 15. నీ ఇంటిలో వారు ఏమీ చూసిరని అతను అడుగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో నా సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానని. ఏం చూడండి వచ్చినారంటే ఉండేటివన్నీ చూడడానికి వచ్చినారు, అన్నీ చూపించినాను నేను అన్నాడంట. 16. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. హల్లెలూయా. చెప్పు, ఇప్పుడు చెప్తాను ఆయన, నేను ప్రవక్తను, ఇను. ఏమని చెప్పు నాయన. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును, నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు ఏ బబులోను వారికైతే అన్నీ చూపించుకున్నావో వాళ్ళే వచ్చి మొత్తం ఎత్తుకొని పోతారు, నీది ఏమీ ఉండదు అని చెప్పాడండి. ఏమైందో చూద్దాం. 18. మరియు నీ గర్భమున పుట్టిన నీ సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకు వారు తీసుకొని పోదురు. అందరు చెప్పండి గట్టిగా, గర్వమో గర్వమో. ప్రార్థన బాయ, వాక్యం బాయ, చర్చికి వచ్చేది బాయ, దేవుడు బాయ, డబ్బు 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 డబ్బు, సూత్రాండి నాదెంతుందో, సూత్రాండి నాదెంతుందో, ఇదిగో ఇజ్జుత్రా ఇజ్జుత్రా అజ్జుత్రా ఇజ్జుత్రా ఇజ్జుత్రా అజ్జుత్రా అంటున్నాడు ఆయన. అని వచ్చిన వాళ్ళకంతా చూపించేదంట. చూపించి యెషయా ప్రవక్త చెప్పాడు, మొత్తం పోతుందంతా బబులోనికి తీసుకుపోతారు, నీ కొడుకును కూడా తీసుకుపోయి నపుంసకుని చేస్తారంటే సంసారానికి పనికి రాకుండా చేస్తారు నీ కొడుకును కూడా అని చెప్పి ప్రవచనం చెప్తున్నాడు. అప్పుడు ఏమనాలా మనోడు? మామూలు మనం అయితే ఏమంటాం? ఇప్పుడు మనమే ఇచ్చికాయ అనుకోండి, ఏమంటాం? అయ్యా అంత పని ఎందుకు చేస్తావు నాయనా, తప్పు అయిపోయింది తండ్రి. దావీదు ఏమంటాడు? చేసా పెద్ద తప్పు చేసి ఏమంటాడు? బాబా నాయనా ఒక అధ్యాయమే రాస్తీ అని మొత్తం అధ్యాయం పెట్టి, అబ్బా నాయనా నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, అయ్యా నన్ను తప్పు అయిపోయింది నాయన, పశ్చాత్తపడుతాను తండ్రి, నన్ను క్షమించు నాయనా, మళ్ళా ప్రార్థన చేస్తాను ఆయన, నీ సేవకుల్ని తిట్టాను నాయన, నేను ఇట్లా అన్నాను నాయన, నేను చేయను తండ్రి, అయ్యా నేను నాయనా నా తప్పులు క్షమించు నాయన అని మొత్తుకునే. అయ్యా నీ పనివాని భార్యను ఎత్తకొచ్చినా నాయన, నిజమే నీ సేవకుని భార్యను ఎత్తకపోతే తండ్రి నా తప్పు అయిపోయింది నాయన అని మొత్తుకున్నాడా? మొత్తుకొని ఏం చేస్తాడు? మళ్ళా గొప్పగా రాజుగా ఎదిగి దావీదు వంశంలో నుంచి యేసయ్యనే తెచ్చుకునేంత వృద్ధిలోకి వస్తాడుగా. ఎంత గొప్పగా మరణిస్తాడు తన జీవితం. నిండు వృద్ధాప్యమందు ఆయన పితరుడు ఎందుకు చేస్తాడు. హల్లెలూయా. చూద్దాం, లెట్స్ సీ ఏమవుతుంది. ఇప్పుడు 19 చూద్దాం అసలు అతను ఎలా మాట్లాడతాడు. అందుకే నీకు తెలియదు గర్వం నిన్ను ఎలా మాట్లాడనిస్తుంది అని. అందుకే గాడ్ కెన్ జడ్జ్ బై యువర్ స్పీచ్. అందుకే నీ మాటలు నీ హృదయాన్ని మాట్లాడతాయి, నువ్వెవరో చెప్తాయి, నీకేం జరగబోతుందో కూడా చెప్తాయి నీ మాటలు. సీ దిస్. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. అంత ఎత్తకపోతారయ్యా నీ కొడుకును నపుంసకునిగా చేస్తారంటే ఆయన చెప్పినట్లు జరిగితే మేలేలే. మరి ఏమనుకున్నాడు? నా దినములో సమాధానము సత్యము కలిగిన మేలే కదా. అంటే నా కొడుకు ఏమైతే నేనున్నంత వరకు బాగానే ఉంటుంది కదా, సాల్లే, ఎవడన్నా ఏ బుద్ధినోడని అంటాడు ఈ మాట. నా కొడుకు కదా ఏదో అవుతుంది, నేనున్నంత వరకు అయితే ఏదో ఉంటుంది, నేను ఎన్నాళ్ళు ఉంటాయి, ఇంకా నేను పోతా కదా. ఎప్పుడో వాడు ఎత్తకపోయినప్పుడు, నా కొడుకును వాళ్ళు ఎత్తకపోయి నపుంసకుని చేసినప్పుడులే, ఇప్పటికైతే బాగానే ఉంది కదా అనుకుంటాడు. అందరూ చెప్పడం పక్క. ఆ డబ్బు ఏం చేస్తుందంటే కళ్ళ కావరం కప్పించేసి, ఇప్పుడు బాగానే ఉన్నాగా, ఇప్పుడంతా బాగానే ఉందిగా, పనులు ఉన్నారు, చెప్పితే జరుగుతున్నాయి, మొత్తం జరిగిపోతుందిగా అనిపిస్తుందంట మనకి. తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములో సమాధానము సత్యము కలిగిన మేలే కదా, నా దినాల్లో ఉంటే చాలు అని యెషయాతో అనేను. హల్లెలూయా. ఇప్పుడు ఈ టైంలో పుట్టిన కొడుకు మనష్షే. ఇతని తర్వాత మనష్షే రాజు అవుతాడు. ఏమైందో చూద్దాం. లెట్స్ సీ ద మనష్షే. ఏమైందో చూద్దాం. 2 Chronicles ఇది 32వ అధ్యాయం దాకా చదివాం మనం. ఇప్పుడు 33వ అధ్యాయం 1వ వచనం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 85 సంవత్సరములు ఏలేను. ఎన్నేళ్ళప్పుడు రాజు అయినాడంటే మనోడు?
12 ఏళ్ల వయసుకు రాజు అయిపోయాడంట మనషే. ఎందుకో దేవుడు ఎంత నాశనం చేసినా ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఏమన్నా మార్పు వస్తుందేమో, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, ఇంకెవరినో ఒకరినన్నా నిలబెట్టి వాడుకుందాం, వీని ద్వారానైనా నా మహిమను చూపించుకుందాం అనుకుంటాడు. నిన్ను సమూల నాశనం పాత నిబంధనలోనే చేయలేదు, ఇప్పుడైతే అసలుకే చేయడు. హీ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రిపెంటెంట్ హార్ట్. ఆయన ఇప్పటికీ నీలో పశ్చాత్తాపం వస్తుందేమో, నువ్వు నా వైపు తిరుగు. అందుకే నేను చెప్పేది, పక్కన చెప్పండి, చేసినది ఏదో చేసినా విడిచిపెట్టేయరా నాయన, ఓని పోరబ్బా. ఇప్పుడు నువ్వు నమ్మకస్తుడు అయితే ఇక నుంచి ఓ అబ్బా భయంకరంగా దీవిస్తాడు. పెద్ద పెద్ద ఆశీర్వదించబడిన వారు కుళ్ళుకుని ఎట్లా చేయగలడంట దిస్ గాడ్. ఇప్పుడు ఈ రోజు నీకు నెలలో పోతావని చెప్పారా, ఈ నెల ఆయన ప్రేమించి నమ్మకంగా ఉండి చూడు, ఈ నెల రోజులే నీకు 40 సంవత్సరాలుగా మారతాయి. హల్లెలూయా. సీ దిస్. మనష్షే ఏలిన 12 ఏళ్ల వాడై 15 సంవత్సరములు ఏలెను. ఏమైందో చూద్దాం. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. మనోడు ఏం చేశాడంట, ఇప్పుడన్నా మంచోడు బాగుపడతాడా అంటే అట్ట కాదంట, ఇంకా వాళ్ళ నాయనకు మించినోడు అయినాడంటే. 3, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, అంటే వాళ్ళ నాయన ఆ దేవత విగ్రహాలను అన్ని పడగొట్టాడు కదా, మన ఆయన పడగొడితే నేను మళ్ళీ కట్టిస్తాను. ఇది దెయ్యాలకి మళ్ళీ కట్టించి బయలుదేవతలకు బలిపీఠాలు కట్టి దేవతా స్తంభాలు చేయించి ఆకాశ నక్షత్రమును పూజ చేసి కొలిసానంట. చెప్పండి గట్టిగా. అందుకే దేవుడు నీకు ఒక మాట చెప్పినప్పుడే మేలుకుంటే బాగుండేది. 15 ఏళ్ళ ఆయుష్. ఇతను ఎన్నిటప్పటికి రాజయ్యాడు? 12 ఏళ్ళప్పుడు రాజయ్యాడు. అంటే ఎప్పుడు పుట్టాడు? హిజ్కియా 15 ఏళ్ళు ఉండంగా పుట్టాడు. ఇతనికి ఆ 3 సంవత్సరాల లోపే చూశాడంతే. ఏం చూశాడేమో ఆ 2 ఏళ్ళే. ఇంకా అతని ఎదుగుదలంతా ఎక్కడ? నాశనంలోనే. వాళ్ళ నాయన ఎలా పడిపోతున్నాడు, ఎలా తప్పులు చేస్తున్నాడు, ఏమైపోతున్నాడు, ఆయన చేసిన ఆ పనికిమాల పనులన్నీ చూస్తూ పెరిగాడు అనమాట. మనోడు ఎలా అయిపోయాడు ఇప్పుడు? హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించి బయలుదేవత బలిపీఠాలను నిలిపి దేవతా స్తంభాలు జయించి ఆకాశ నక్షత్రాలకు పూజ చేసి 4 మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు ఆ దెయ్యాల బలిపీఠాలను కట్టాడు. నేను పలానా చోట ఉంటానని ఏ స్థలం గురించి అయితే దేవుడు చెప్పాడో అక్కడ తీసుకెళ్లి ఈ దేవతలని స్తంభాలను పెట్టాడు, బలిపీఠాలు కట్టాడు. 5వ వచనం. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశనత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించాడు. ఇంతకంటే చెప్పడానికి వీల్లేదు. 6, బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించాడు. అంటే ఈ దేవతలకు అగ్గిగుండము గుండా వాళ్ళని పంపించి ఆ దెయ్యాలకు ఆహుతి చేశాడంట కొడుకునే. ఇది 2 రాజుల్లో ఇంకో కొంచెం డీప్గా ఉంటుంది. అందరు చెప్పండి, కొడుకునే ఆహుతి చేశాడనండి. ఏ రేంజ్కి వెళ్ళిపోతా చూడు, పర్వర్స్నెస్, గర్వము. అందుకే ఎవరిని నమ్మినా మనిషిని నమ్మకూడదు. అందుకే దేవుడు నమ్మడు అంత ఈజీగా. ఏది ఇవ్వడు నీకు దేవుడు. నువ్వు ప్రార్థన ఎంత చేసినా ఆయన నీకు ఎందుకు పలకడు తెలుసా? పలికితే పోతావని, నాశనం అయిపోతావని. నువ్వు మొరపెట్టి నెత్తి కిందికి కాళ్ళు పైకి పెట్టి రక్తం కారుతున్నా నీ మొర ఆలకించడు. ఎందుకో తెలుసా? కారణం ఒకటే బస్, నువ్వు ఎక్కడ సర్వనాశనం అయిపోతావో, ఎక్కడ లాస్ట్కు నరకానికి వెళ్ళిపోతావో, నా రాజ్యంలోకి కూడా రావేమోనని. అందుకే నిన్ను నమ్మేదాకా పరీక్షిస్తాడు. నీవు మార్పు నుండి ఆయన వైపు తిరిగి కొంతకాలం ఆయన వెంబడించేదాకా చూస్తాడు. అందుకే నిన్ను అంత ఈజీగా నమ్మడు దేనికి ఆయన. అందుకే వెన్ he is giving you delay, don't misunderstand God. He is putting you in a test to trust you. నువ్వు మొరపెట్టేది నీకు జరగనప్పుడు ఆయన నిన్ను, నీ క్యారెక్టర్ని భయపడి నువ్వే నాశనం అవ్వకుండా కాపాడుతున్నాడు, జాగ్రత్త పడుతున్నాడని గమనించమని కోరుతున్నాను. ఒకవేళ నీకు ఆ సమయంలో డబ్బు ఇస్తే మంచిదని నువ్వు అనుకుంటావు, ఈయన ఇస్తే హిజ్కియా లాగా నాశనం అయిపోతావు నాయనా. ఇదిగో ఈ మనస్సేలా పాడైపోతావేమో. అందుకే హీఈస్ హోల్డింగ్ హిస్ హ్యాండ్. తనకు ప్రేమ ఉన్నా, ఇష్టం ఉన్నా, నీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఆయన చెయ్యి వెనక్కి పెట్టుకొని నీకు ముందుకు సాపుకోకుండా ఉంటాడనమాట.
నువ్వు ఎలాగైతే జలుబు ఉందని నీ పిల్లలకి ఐస్ క్రీమ్ ఇవ్వవో అలాగే ఇవ్వడు. నువ్వు ఎంత మొర పెట్టినా ఇవ్వడు. ఇచ్చే పాడైపోతావు. అందుకే డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్ వెన్ డిలే ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. వెన్ సంథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, చెక్ యువర్ క్యారెక్టర్, సీక్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్, ప్రే మోర్, గో ఆఫ్టర్ గాడ్ మోర్. అందుకే తీసి చూస్తాడు ఆ డబ్బుని, నువ్వేంటో చెప్తాడు అప్పుడు. ఇచ్చి చూస్తాడు ఆ డబ్బుని, నువ్వేంటో నీకే గుర్తు చేస్తాడు అప్పుడు. ఆర్ యు ఆఫ్టర్ మనీ, ఆర్ యు ఆఫ్టర్ నేమ్ అండ్ ఫేమ్ ఆర్ గాడ్? దేవుని వైపా, డబ్బు, పేరు, పలుకుబడి వైపా? ఇదే అని ఆధారము? యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. డబ్బులు వస్తాయి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నువ్వు అడిగితే 12 ఏళ్ళు ఆపినా నువ్వు అడిగింది వస్తుంది. ఉధృతిగా విస్తృతంగా వస్తుంది నీ దగ్గరికి. హల్లెలూయా. నో వన్ కెన్ స్టాప్ ఇట్. నో పవర్ ఈజ్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ టు స్టాప్ ఇట్. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ఈ వాక్యం వింటున్న మీ చెవులు ధన్యములైనవి. చూడు, మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు, కర్ణపిచాతములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యం చేయొచ్చు. మనోడు బ్లాక్ మ్యాజిక్, చేతబడులు, మంత్రాలు అన్నీ పట్టేశాడంట. యెహోవా దృష్టికి బహుగా చెడు నడతనడు చూచు ఆయనకు కోపము పుట్టించాను. ఏమైందో చూద్దాం. లెట్స్ సే 7. ఇశ్రాయేలుల గోత్ర స్థానములలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకే వారు జాగ్రత్త పడినడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవించిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనస్సే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపాను. దేవుడు నువ్వు ఇలా చేస్తే, నాతో ఉంటే, నా మాటలు వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పించిన ఆ మాటలన్నీ మర్చిపోయి, దావీదు వంశమునకు నేను ఏం చేస్తానో చెప్పిన మాటలన్నీ మర్చిపోయి నా మందిరాల్లో చెక్కుడు విగ్రహాలను పెట్టి పూజ చేశాడు అంటున్నాడు. 8. ఈ ప్రకారం మనిషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపరిచిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. తప్పుడు పనులు చేసే వాళ్ళ కంటే ఇతను చేసిన కార్యాలు ఇంకా ఎక్కువ తప్పుడు పనులు చేశాడండి. మనసుకు దేవుని హృదయం గాయపడి ఉంటుందా లేదా? 2 రాజులు 21:9. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల ఎదుట నిలవబడకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన, అంటే మన శత్రువులు జరిపించిన చెడుతనము కంటే ఇతను ఎక్కువ చెడుతనం చేయించాడు. అంత చెడుతనం చేశాడంటే ఏమైందో చూద్దాం. మనష్షే ఎండింగ్ ని చూద్దాం. 2 Chronicles 33:10. ఇక్కడ పెద్ద మలుపు ఉంటుంది చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను. అందరు చెప్పండి, మనోడు పాపం అధికంగా చేశాడనండి. దేవుని మాటలు పట్టించుకోలేదు. దేవతా విగ్రహాలు స్థాపించి పూజలు జరిపిస్తూ కొడుకునే ఆ దేవతలకు ఆహుతి చేశాడంట, అగ్నిలో దాటించి. ఇంత భయంకరమైన పాపి దిస్ మ్యాన్ మనష్షే. ఏమైందో చూద్దాం. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని, అష్షూరు రాజు వచ్చి మనష్షేని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. హల్లెలూయా. ఏమని చెప్పినాడు దేవుడు? నీ కలిగిందంతా బబులోనికి పోతుంది, నీ కొడుకును కూడా బబులోనికి తీసుకుపోతారు, నపుంసకుడిగా చేస్తారన్నాడు. ఏమైందో చూడండి. అందరు చెప్పండి, మనష్షేని బబులోను రాజు వచ్చి సంఖ్యలతో బంధించి పట్టుకొని తీసుకొని పోయారనండి. ఏమైందో చూడండి. అక్కడ మనోడు పట్టుకుపోతే ఏం చేస్తున్నాడో చూడండి. సిగ్నిఫికెంట్ ఈవెంట్ హ్యాపెండ్ దేర్. కమ్ ఆన్. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి
యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొని నువ్వు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? దిస్ రిపెంటెన్స్ ఈజ్ సో పవర్ఫుల్ టు దిస్ ఎక్స్టెంట్. నువ్వు పొందే పశ్చాత్తాపం ఎంత శక్తివంతమైందంటే ఇంత శక్తివంతమైంది. ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ చెప్పలేము ఎప్పుడు. హల్లెలూయా. పోగొట్టుకుందంతా ఇవ్వడమే కాకుండా మళ్ళా రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడంట. దిస్ గాడ్ రిపెంటెన్స్. రిపెంటెన్స్. గర్వము, అహంకారము, నేనే, నాదే, దేవుడులే, దైవంలే, ప్రార్థనలే, భక్తిలే, మాట్లాడితే సాగుతుందని, నీ కిందుండే పనివాడులే, పెద్దోడులే, చిన్నలే, భయములే, భక్తిలే, ప్రార్థన అంటేలే, బైబిల్ అంటేలే, చర్చ్ అంటేలే, దేవుడి దగ్గర రారా అంటే వచ్చేదిలే, నాకు తెలుసు ఏం చేయాలో, నేను చేసేది రైటే, నాది పర్ఫెక్ట్, నాది పర్ఫెక్ట్. దిస్ గాడ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ యూ. నువ్వు మారుతావా? ఏమన్నాడు చూడండి వెనక ఒకసారి 12. కమా, అతడు శ్రమ, అందరూ చెప్పండి, శ్రమలో పెట్టిందే ఎందుకనండి? నువ్వు పట్టుకున్నల్లా నాశనం, బొగ్గుపాలవుతుంది. దేనికి? దీనికే. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కనీసం నా వైపు తిరిగి మొరపెడతావేమోనని. ద టెరిబుల్ సిక్నెస్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ యువర్ బాడీ ఓన్లీ టు గెట్ ద రిపెంటెన్స్. నువ్వు పశ్చాత్తాపడతావేమోనని మొత్తం నాశనం చేశాడు దేవుని రాజ్యాన్ని మొత్తాన్ని. దేవతా విగ్రహాలు కట్టించాడు. కొడుకుని దెయ్యాలకు ఆహుతిచ్చిన ఈ దేవుడు ఒక్కసారి తగ్గించుకుంటే ఎట్లా క్షమిస్తున్నాడు అయ్యా? దిస్ గాడ్. అందరూ చెప్పండి, అతని హృదయంలో నిన్ను శిక్షించాలని ఉంటే కదా. రోజు తాగొస్తాడు మొగుడు, పెళ్ళం ఏమే ఇంకా తాగనే బుద్ధి నుంచి అంటానే ఇంకా మొగుడు మారిపోయాడు అనుకుంటుంది. ఆ రోజు అనుకుని బాగా వేడి నీళ్ళు పోస్తుంది, చికెన్ కూర వండి పెడుతుంది, తింటుంది, బాగా తిని పెడతాడు. వాడు సాయంత్రం అట్లా బయట కూర్చొని వస్తానంటాడు అరుగు మీదకి, మళ్ళీ తాగొస్తాడు. కాదమ్మా అట్లెట్లన్నా మేము మనకి చికెన్ కూర అంతా వండి పెట్టినామమ్మా అంటే, లేదు నా చెప్తా అంటే ఇంకా మారిపోయాడు అనుకున్నా నేను, ఇంకా కాళ్ళు పట్టుకుంటాడు, ఇంకా అంతగా చెప్తా అంటే ఇంకా మారింటాడులే అనుకున్నా, మళ్ళీ తాగించాడు. మళ్ళా 10 రోజుల తర్వాత మళ్ళీ అట్లే కాళ్ళు పట్టుకొని 10 మాలు చెప్తాడు, మళ్ళా నమ్ముతుంది, మళ్ళా చికెన్ కూర చేసి పెడుతుంది. ఆమె హృదయంలో ఏమంటే ఆ భర్తను పోగొట్టుకోవాలని లేదు కదా ఆమెకి, అందుకే క్షమిస్తానే ఉంటుంది. అందుకే ఆ తాగుస్తున్న కొడుకుని ఎంత అసహ్యం చేసినా, వాడు కక్కి అంత కింద పోసి ఏమేమో కొట్టి చేసినా మళ్ళా వాడి మూతి దుడిచి, మళ్ళా అదంతా దుడిచి, మళ్ళా వాడిని ఎత్తి పడుకోబెడుతుంది. ఎందుకంటే వాడు నాశనం అయిపోవాలని లేదు కదా తల్లికి. దిస్ గాడ్ ఈస్ లవింగ్ యూ టూ మచ్. నువ్వు చేసిన పాపాల కంటే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు నేను. దిస్ గాడ్ ఈస్ లవింగ్. దిస్ గాడ్ ఈస్ లవింగ్ యూ టూ మచ్. You can't understand the measure of the love of the Lord. This man repented his heart. This man repented. Came back to Christ. Came back to Christ. He restored him. దేవుడు నిన్ను ఒక్కసారి కూడా శిక్షించాలని లేడు, నిన్ను నాశనం చేయాలని లేడు, బాధ పెట్టాలని లేడయ్యా. నిరంతరం ఆశీర్వదించాలన్నాడు రా బాబు, గొప్ప చేయాలన్నాడు. కొడుకుని దెయ్యానికి ఆహుతిచ్చిన ఇప్పుడన్నా వినంత చూడాలనుకుంటున్నాడా? మొరపెట్టి తగ్గించుకొని, స్వామి పొరపాటు దే ఇంకా నువ్వు అంత తగ్గించుకోకరా చూడలేను కానీ మొత్తం తీసుకోపా, నేను నిడిపించినావని శత్రువు నుంచి వాడు ఏం చేయలేడు, పా ఇంటికి పా అన్నాడంట. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్. మై గాడ్. 13 ఆయనకు మరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. 3వ అధ్యాయం 20వ వచనం. మనష్షే తన పితరులతో నిద్రించి తన నగరు యందు పాతిపెట్టబడెను. ఇతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. అందరూ చెప్పండి, ఏం రాజ్యం తీసేయచ్చు కదా? ఆయన తీసేయడు, ఆయనకి ఇష్టం నీవే రాజుగా ఉండాలని. ఆయన వాగ్దానం అది. హల్లెలూయా చెప్పండి. మళ్ళా కొడుకే రాజు అవుతాడనండి. ఆమోను రాజు అవుతాడు. ఏమైందో ఇతనైతే మరీ దారుణం. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 20 ఏళ్ళ వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలాను. 2 ఏళ్ళు వెళ్ళినాడంట, అంతే. ఎక్కువ వెళ్ళాడా? రెండే సంవత్సరాలు. ఏం చేశాడంటే మనోడు అసలు భయంకరంగా చేశాడు. 22 పెట్టిన ఆయన. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను.
తన తండ్రి అయిన మనసే చేయించిన చెక్కుడు విగ్రహములన్నింటినీ బలులు అర్పించుచు పూజ. అందుకే నువ్వు ఏం చేసి వదిలేసి నువ్వు మారు మనసు పొందినా ఇంకా నీ పిల్లలు దాన్ని వెంబడిస్తూనే ఉంటారేమో, జాగ్రత్త పడాలా. అందుకే డోంట్ సో ద సీడ్స్, ప్రే ఫర్ కమింగ్ జనరేషన్స్. అందుకే నీ పిల్లల కోసం నిరంతరం ప్రార్థించాలా. యూ హ్యావ్ టు రిపెంట్ ఈవెన్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల కోసం కూడా నువ్వు పశ్చాత్తాపడాల్సిందే, దేవుని దగ్గరికి రావాల్సిందే. నా పిల్లలనైనా అని రోజు ఆయన సన్నిధికి తీసుకొచ్చి నువ్వు మొరపెట్టాల్సిందే నీ పిల్లల కోసం కూడా. చూడేమైంది, తన తండ్రి అయిన మనష్షే చేయించిన ఓకే పూజలు చేశాడు. మళ్ళా 23, తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను చెప్తున్నాడు దేవుడే. మనష్షే పశ్చాత్తాపడ్డాడు, ఇతను మాత్రం పశ్చాత్తాపడకుండా ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయించు వచ్చాను. ఇంకా లిమిట్ లేకుండా తప్పులు చేసుకుంటూ వచ్చాడు. ఏమైంది 24, అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరి అందే అతన్ని చంపేశారండి. 2 ఏళ్ళే రాజైంది. ఎన్నేళ్ళు ఇప్పుడు రాజైనాడు? 22, 23, 24 ఏళ్ళకి చచ్చిపోయినాడు. చూసారా లైఫ్ స్పాన్ ఎలా పడిపోయిందో? అందరు చెప్పండి, ఆయుష్ తగ్గిపోతుందని అండి, ఎక్కువైపోయింది. అందుకే 2 ఏళ్ళే పాలన ముగించేశాడు. ఆ తర్వాత ఈ ఆమ్నోను కూడా ఒకడు పుట్టుంటాడు, జోషియా. కమాన్ లెట్స్ గో. జోషియా, ఇది 33వ అధ్యాయం, 34వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇట్స్ ఎ గ్రేట్ డీప్ స్టడీ, అవునా కదా చెప్పండి? లోతైన అధ్యయనం ఇది. దీన్ని మొత్తం మీకు అర్థమవుతుంది దేవుని హృదయం ఏమిటని. 34:1, హీ బికేమ్ ఎ కింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 8. చూద్దాం. యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ళ వాడై, అందరూ చెప్పండి 8 ఏళ్ళకే రాజైనాడనండి. ఎందుకంటే వాళ్ళ ఆయన త్వరగా చచ్చిపోయినాడు కదా. 8 ఏళ్ళకే రాజై యెరూషలేములో 31 సంవత్సరాలు వెళ్ళాడు. ఎన్ని ఏళ్ళు వెళ్ళాడు? 31. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాను. మళ్ళా మనోడు ఒరే మన ఆయన ఇంత త్వరగా చచ్చిపోయినాడే అని వెంటనే అర్థం చేసుకొని పిల్లోడైనా తను పాలించిన 31 సంవత్సరాలు జాగ్రత్తగా వాళ్ళ పితరుడైన దావీదు ప్రవర్తించినట్లే జాగ్రత్తగా చూసుకొని ప్రవర్తించాడంట. తన ఏలుబడి యందు 8వ సంవత్సరాన తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్దకు విచారించుటకును పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి మళ్ళా అన్ని వాళ్ళ ఆయన నిలబెట్టిపోతే మళ్ళీ అన్ని పడగొట్టేసి చెక్కిన విగ్రహాలను పోత విగ్రహాలను తీసేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించాను. హల్లెలూయా. వాళ్ళ మళ్ళా దేవునికి నచ్చినట్లు బతకడం స్టార్ట్ చేసాడు. ఓకే 4వ వచనం, అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠాలను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవత విగ్రహాలను అతని ఆజ్ఞ చొప్పున నరికేసి దేవతా స్తంభాలను చెక్కిన విగ్రహాలను పోత విగ్రహాలను తుత్తునీయులుగా కొట్టి చూర్ణము చేశారు. అసలు తుత్తునీయులు కొట్టడం కాదంట, రోట్లేసి రామినారంట, చూర్ణం చేశారంట అట్లా విగ్రహాలను. ఏ కసితో చేశాడో మనోడు కదా. హల్లెలూయా. విగ్రహాలను చూర్ణం చేశాడంట. వాటికి బలులు అర్పించిన వారిని సమాధుల మీద చల్లివేశారు. ఆ చూర్ణం చేసినది బలులు అర్పించిన వాళ్ళు ఉంటారే వాళ్ళ సమాధుల మీద చల్లినాడంట. అంతా అవునరా మీరు చచ్చిపోయారు, ఇది చచ్చిపోయిందని. చూడండి 5వ వచనం, బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి, ఈ దేవతలు బయలుదేవత యాజకులు ఉంటారే వాళ్ళ శరీరాలను బలిపీఠాల మీద అతడు కాల్పించి పడేశాడు. యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచాను. హల్లెలూయా. దీని అర్థం ఏం తెలుసా? తిరిగి మళ్ళా ప్రార్థనను నిర్మించాడు, మళ్ళా బైబిల్ని నిర్మించాడు, పాపాలను విడిచిపెట్టాడు, గర్వాన్ని విడిచిపెట్టాడు, ద్రోహం చేయడాన్ని విడిచిపెట్టాడు, డబ్బు మతాన్ని వదిలేశాడు, అహంకారాన్ని వదిలేశాడు, దేవునికి నచ్చని దానిని వదిలేశాడు. ఆయనకి ఏమి నచ్చుతుందో అవి గ్రహించి దాని వెనక పడుతున్నాడు ఇతను. హల్లెలూయా. చూద్దాం ఏమైందో. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమందును చుట్టూనున్న పాడు స్థలములన్నింటిను బలిపీఠములను పడగొట్టాను. హల్లెలూయా. 7వ వచనం, బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇశ్రాయేలు దేశమున మందంతటా సూర్య దేవతా విగ్రహములను నరికేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చాను. హల్లెలూయా. పని ముగించి వచ్చాడంట. 2 Kings 23:25. దేవుడు ఇదంతా చేస్తే ఇతని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో చూద్దాం. సేమ్ స్టోరీ ఇక్కడ ఉంటుంది, రాజుల్లో కూడా ఉంటుంది అనమాట. ఇదే కథ అది ఇంకో వైపు నుంచి వేరే సందర్భంలో చెప్తాడు, ఇక్కడ చెప్తాడనమాట. ఇదే సందర్భాన్ని రాజుల్లో కూడా కోట్ చేస్తూ ఏం చెప్తున్నాడో చూడండి. 2 రాజులు 23-25. అతనికి పూర్వమునున్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి, మనకు దేవుడు ఏం చెప్పాడు?
నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను. ఈ మనిషి అది చేశాడండి. అంటే దేవుడు తప్ప నాకు దేవుడు 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 నా దేవునికి నచ్చినట్లు బతకాలి, నా దేవునికి నచ్చింది చేయాలి, నా దేవునికి నచ్చినట్లు బతకాల, నా దేవునికి నచ్చింది చేయాలి, నాకొద్దు నాకు ఇదంతా అవసరం లేదు అంటాడంట. పూర్ణ బలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు, అతని తర్వాతైనను అతని వంటి వాడు ఒక్కడును లేడు అన్నాడంట. హల్లెలూయా. అండ్ లైక్ unto him was there no king before him, no king before him that turned to the Lord with all her heart. దేవుని పూర్ణ హృదయంతో తిరిగిన వాడు, దేవుని వైపు వెతికిన వాడు, ఇతని వంటి వాడు ఒక్కడూ లేనంతగా తిరిగాడంట. అంత గొప్పగా పశ్చాత్తాపడి అన్ని మానుకొని పూర్తిగా దేవుని వైపు తిరిగిపోయాడంట. ఆయనకు నచ్చినట్లు చేశాడంట. హల్లెలూయా. చూద్దాం. And like unto him was there no king before him that turned to the Lord with all his heart and with all his soul and with all his might, according to all the law of Moses. And after him rose there any like him. అది దేవుడే ఇచ్చిన సాక్ష్యం. ఇతని ముందు కానీ ఇతని వెనక కానీ ఇతడు వెంబడించినంతగా ఎవరు వెంబడించలేదని. 2 Chronicles 35:20. ఇదంతయు అయిన తర్వాత యెషయా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు అయిన నెకో యూఫ్రటీస్ నది నొద్దనున్న కర్మెమీషు మీదికి దండెత్తి వెళుతుండగా యెషయా అతని మీదికి బయలుదేరను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులు పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వరజేయుమని నాకు ఆజ్ఞాపించిన గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించాను. అయినను యెషయా అతనితో యుద్ధం చేయగోరి చెప్తున్నాడు. రావద్దు, యుద్ధానికి వద్దు అంటుంటే మళ్ళా యుద్ధం చేయగోరి అతని యుద్ధం నుండి తిరిగి పోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మొగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చాను. వద్దు, నేను దేవుని వాడను, నువ్వు నాతో యుద్ధం చేయొద్దు, ఇది కరెక్ట్ కాదని నెకో చెప్తున్నా ఆయన మాటలు లక్ష్యం చేయక నా మీదకి యుద్ధానికి వచ్చావు కదా అని చెప్పి యుద్ధం చేయడానికి పోతాడు ఈ జోషియా. ఏమైందో చూద్దాం. 23. విలుకాండు రాజైన యెషయా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలిన ఇక్కడి నుండి నన్ను కొనిపోవడని చెప్పాను. యుద్ధం చేస్తున్నప్పుడు బాణం వేస్తే తగిలింది, పెద్ద గాయమైంది, నన్ను తీసుకుపోండి అన్నాడంట. తీసుకుపోతుండగా చనిపోతాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు నీకు పరీక్షా కాలమే. ఎవ్రీ ఈవెంట్ ఈజ్ అ టెస్ట్. ఇవాళ కూర్చున్నావు, నీకు పరీక్ష. ఇప్పుడు లేస్తావు, నీకు పరీక్ష. నువ్వు వెళుతుంటావు, పరీక్ష. ఫోన్ చూస్తుంటే పరీక్ష. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఏం చూస్తుండగా చనిపోతావు? ఏం చేస్తుండగా చనిపోతావు? ఎక్కడుండగా నీ యాత్ర ముగిస్తావు? సినిమా హాల్లో నీ యాత్ర ముగిస్తావేమో చూసుకో. ఎక్కడికి పోతావు అప్పుడు? నీ గుండె సినిమా హాల్లో ఆగిందనుకో, ఏం చేస్తావు ఇప్పుడు? పశ్చాత్తాపడడానికి సమయం కూడా లేదు నీకు. ఒక తప్పుడు పని జరిగిస్తుండగా, అసూయ పడుతుండగా, గర్విష్టిగా ఉండగా, దూషిస్తుండగా, గర్వంతో ఉండగా మరణిస్తే నువ్వు ఎక్కడికి పోతావో చూసుకోవాలా. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. వీళ్ళందరికీ ఏమి ఎక్కువ ప్రాబ్లం వచ్చింది చెప్పండి? గర్వము, డబ్బు. గర్వం ఎందుకు వచ్చింది? ఘనత, డబ్బు. అందరు చెప్పండి. సంతుష్టి సహితమైన భక్తి. చెప్పండి గట్టిగా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన అంటే తృప్తితో కూడిన దైవ భక్తి అని. అంటే నీకు ఏముందో, 2 ప్యాంట్లు 2 అంగీలు ఉన్నాయా, ప్రార్థన చేసుకుంటాడావా, తృప్తిపడు. ఇంత ప్రార్థన చేసినా ఏమొచ్చింది మనకు, ఏమొచ్చింది అని ఓ దురాశపడకి అల్లాడిపోమాక. ఆడ ఇన్వెస్ట్మెంట్ చేసి, ఈడ ఇన్వెస్ట్మెంట్ చేసి, ఆడ దాపెట్టి, ఈడ దాపెట్టి, ఆటుకురికి ఈటుకురికి తృప్తిగా ఉండు. నీ దేవుడు నీకేమిచ్చాడో. అందరు చెప్పండి. సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి ఏమంట? గొప్ప లాభ సాధనము. అంటే నువ్వు తృప్తిగా నీ దేవునిలో ఉంటా, ఆయనకు నచ్చినట్లు బతుకుతా, భక్తి చేసుకుంటుండు. దానికి మించిన గొప్ప లాభమే లేదంట. అందరు చెప్పండి. సంతుష్టి సహితమైన అంటే తృప్తితో కూడిన దేవునికి చేసే నీ భక్తి, దానికి మించిన లాభమే లేదు. నువ్వు ఆడ కోట్లు కుమ్మరించడానికి కంటే నువ్వే ఎక్కువ లాభపడతావంట. హల్లెలూయా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చెప్తున్నాడు మీకు. నాయన ఎందుకు అట్లా అల్లాడుతున్నారా? ఎప్పుడు ఏదో ఆశ, ఇడిస్తే దురాశ,
ఏదో సాధించాలా, ప్రార్థన చేసినా సాధించాకే ఏముంది. ఇప్పుడు తృప్తిగా ఉండి భక్తి చేయనైనా, ప్రార్థన వైపు రానైనా, అవన్నీ నీ పాడుగా నువ్వు కట్టిన ఆ లక్షణాలన్నీ పడగొట్టేనైనా, తిరిగి నీ ప్రార్థనను, దైవభక్తిని, విశ్వాసాన్ని, నీకు దేవునితో సంబంధాన్ని తిరిగి కట్టుకో. రోజు పొద్దున్న లేచి ఫోన్లో పండుకొని ఇట్లా ఫోన్ తిప్పే నువ్వు పొద్దున్న లేచి మోకరించడం, మీ భార్య, పిల్లలు, బంధువులు చూసి ఆశ్చర్యపోని తమ్ముడు. హల్లెలూయా. Change your behavior. Obviously you will see the great things in your life. You will transform. God will transform you from curses to blessing. అందుకే చెప్పండి, శాపములను బద్దలు కొడదాం రండి, ఆశీర్వాదంతో జీవితాన్ని నిర్మిద్దాం రండి. ఈరోజు వాక్యం అదే. శాపాలను బద్దలు కొట్టాలంటే ప్రవర్తన మార్చాలంతే. జస్ట్ చేంజ్ ఇట్. చేంజ్ యువర్ క్యారెక్టర్, చేంజ్ యువర్ బిహేవియర్. చూడండి ఏమంటాడు, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. అట్లని ఇంకా చాలే, మనకు అన్నం ఇదే చాలు, ఇంక మన దేవుడు ఏమిడు అన్నము వస్త్రం ఒక్కటే ఇస్తాడనే వాక్యము. నువ్వు తప్పుడు పనులు చేసి గర్వాంగుడవై, గర్విష్టివై, ప్రార్థన ఏడ్చిపెట్టి బయట తిరిగి అంత పెద్ద స్థాయికి ఎదక్కోకుంటే మళ్ళీ లేనని. ఒకవేళ ఈ ప్రార్థనకు రావాలంటే ఆడ పోతా అంటే ఇంకా దాని పక్కే పోవాల్సి వస్తుందేమో, దాన్నే ఇడిచిపెట్టేసి దేవుడే అని నమ్మి చూడు, తృప్తిగా ఈ దేవుని వెనకే పడు, అదే నీకు పెద్ద లాభం అవుతుంది. ఆడ 10,000 సంపాదించుకొని ఈడ రోగం వచ్చి హాస్పిటల్లో డాక్టర్ అమ్మకు 10,000 ఇచ్చే బదులు ఈడే కూర్చొని ఆ 10,000 రాకుండా 2,000 కాస్త మన జోబిలో మనము పిల్లం పిల్లలు బిర్యానీ తింటే బాగుంటుంది కదా, అది చెప్తా ఉన్నాడు దేవుడు. అన్నవసము గల వారమండి వాటితో తృప్తి పొంది ఉందాము. ఓకే. ధనవంతులకు అపేక్షించువారు, అందరు చెప్పండి, ధనవంతులకు అపేక్షించువారు అంటే దురాశ పడతా, నేను అయిపోలా, డబ్బులు వచ్చాను, రిచ్ రిచ్ రిచ్. ఏం రిచ్? నీకు చెప్తా రిచ్ నిన్ను ఎట్లా నాశనం చేస్తుందో. అందుకే వాక్యాన్ని దేంతో ధ్యానించాలంటే అనుభవంతో. అనుభవం. ఈ వాక్యం చదవగా 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 వినగా వినగా దేవుడు చెప్పగా ఎక్స్పర్టైజ్ అవుతావు దాంట్లో. ఆ అనుభవంతో వచ్చిన జ్ఞానము నీకు చెప్తాది ఈ మాటలు. ఏమంటున్నాడు చూడు, ధనవంతులగుటకు అపేక్షించువారు. ఏమయ్యా, ఇచికాయ అట్లా కాదా, మనషే అట్లా కాదా, ఆమోన్ అట్లా కాదా, జోషియా అట్లా కాదా, యాడవు ఇదంతా చెప్తున్నాడు. బట్ దే దట్ విల్ బి రిచ్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. నువ్వు ఎందులో పోతా ఉంటా? టెంప్టేషన్ అంటే నీకు శోధన, ఏదో ఒక శోధనలు ఇరుక్కుంటా ఉంటా, డబ్బులు అంటా ఉంటాయి. అండ్ ఎ స్నేహర్, అదొక ఉచ్చు. ఇంటూ మెనీ ఫూలిష్ అండ్ హర్ట్ఫుల్ లస్, అజ్ఞానమైన హర్ట్ఫుల్, బాధ పెట్టుకునే దాంట్లోకి ఇరుక్కుపోతా ఉంటాయి. నీకు తెలియకుండానే నీకు బాధలు చుట్టుకుంటాయి. నీకు ధనాపేక్ష, నేను గొప్పగా డబ్బులు అయిపోవాలా, దేవుడు మళ్ళా పక్కన పెట్టు, ముందు ఇప్పుడు సంపాదించాలా. ప్రార్థన అంటే ఇగో ప్రార్థన కీర్తన పడిచిపెట్టు, నాకు అక్కడ పడింది. కానీ ఇది తీసుకుపోయి నిన్ను ఆడబెడుతుందంట. ఫూలిష్ అండ్ హార్ట్ఫుల్ లస్ విచ్ డాన్ మెన్ ఇన్ డిస్ట్రక్షన్ అండ్ పెర్డిషన్. అందరు చెప్పండి, డిస్ట్రక్షన్ అండ్ పెర్డిషన్. పెర్డిషన్ అంటే ఏంటి తెలుసా? దెయ్యంలోకి పడిపోవడం అన్నమాట. దేవకుమ అంటే దెయ్యాల కొడుకుని పెర్డిషన్ అంటారు. సేటన్, లూసిఫర్ ఇస్ ద సన్ ఆఫ్ పెర్డిషన్ అంటారు. అంటే దయ్యప కొడుకు అని. నిన్ను ఏం చేస్తుందంట? దెయ్యం కొడుకులా మార్చేస్తుందంట. అది డ్రాన్ మెన్ ఇంటూ డిస్ట్రక్షన్ అండ్ పెర్డిషన్. నిన్నే ఒక దెయ్యపుత్రుడిగా మార్చి నిన్నే నాశనం చేసేసి నీకు దేవునికి కాకుండా చేసి ఎప్పటికీ పశ్చాత్తాపడదామన్న ఆలోచన కూడా రాకుండా చేసి పెడతాదంట. నేను చేసింది రైటే అనిపిస్తుంటదంట నీకు. అందరు చెప్పండి, నేను చేసింది రైటే అనకూడదనండి. ఒక మాట ఉంటుంది, తన దృష్టి యందు తాను ఏది చేసినా అతనికి కరెక్ట్గానే అనిపిస్తుంది అని. నీ ప్రవర్తన ఎంత నీకు సత్యమనే అనిపిస్తుంది అంటే ఎప్పుడు నీ ప్రవర్తన ఎందు నువ్వు యథార్థవంతుడిగానే నీకు కనబడతావు. అంటే నువ్వు చేసేదంతా ఎంత పద్ధతిగా చేస్తా అంట, నేను ఎంత నీట్గా ఉన్నా, నేను అందరూ నన్ను తప్పుడతారు, ఆ సేవకునికి నాలో ఏం తప్పులు కనిపిస్తున్నాయి ఏమో అనుకుంటా అంటావంట. ఒక్కసారి వాక్యపు దృష్టిలో చూడు, నీకు అర్థమవుతుంది నువ్వు చేసే తప్పేంటో. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును.
మిమ్మల్ని సన్ ఆఫ్ ట్రెడిషన్గా మార్చేస్తాయంట, దయ్యపు పుత్రుడిగా మారుస్తాయంట. ఈ డబ్బు, ఆశ, దురాశ, పాపము దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో వెంబడించడము, ఏదో నేను గ్రేట్ అనిపించుకోవాలా, ఏదో నేను గొప్పని అయిపోవాలా, నన్ను చూడు, నేనెంత గ్రేటో చూడు, నా కథ చూడు, నన్ను చూడు. దిస్ ఈజ్ ప్రైడ్. నిన్ను ఆశీర్వదించింది ఎందుకంటే నువ్వు మరింత వినయుడుగా దేవుని దగ్గరికి వస్తావని. అందరు చెప్పండి, కష్టంలో దేవుని వెంబడించడం సులభమా, నష్టంలో దేవుని వెంబడించడం సులభమా? కష్టంలో వెంబడించడం చాలా కష్టం. అప్పుడు నష్టం ఉంటుంది, ప్రార్థన చేయలేవు, నీ వల్ల కాదు. ఆరోగ్యంలో ఉన్నప్పుడే, అది ఎందుకు ఇచ్చాడంటే ఆరోగ్యం, ఇప్పుడు నీకు బాగుంది కదా నాయన, రా పొద్దున్నే లేనైనా 5 గంటలకే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా నాయన అంటాడు. నేను 5 గంటలకు ఎట్లా లేసేది ప్రభువా, అలసిపోయింటే నేను నిద్రపోవాలా అని బాగున్నాడు ఆ మాట అంటాడు. బాగుంటేనేమో కొవ్వెక్కి తిరుగుతావు, బాగలేకుంటేనేమో ఎత్తయ్యి దేవుడు కాపాడకపోయా, రక్షించకపోయా అంటావు. నీకు విశ్రాంతి కాలములు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు మరింతగా ఆయనని ఎక్కువ వెంబడించి బలం పొందుతావని. హల్లెలూయా. ఒక ముద్ద తిని ఇంత నీళ్లు తాగి నిమ్మలంగా పడుకోగలిగే రోజులు ఉన్నాయా? అయితే అవి ప్రార్థించే దినాలే, అయితే ఆయన వైపు వెంబడించే దినాలే. రోజు ఉదయాన తప్పక లేచి వెంబడించాల్సిన దినాలవి. నీ శ్రమల కాలముందు అవే నీ బలమై నిలబడతాయి. అక్కడ ఓడిపోవు. శత్రువులందరూ నీ చేతికి అప్పగింపబడతారు. ఒక్క దూతను పంపుతాడు, 185,000 మందిని వధిస్తారు ఆ ఒక్క దేవదూత నీ కోసము. బికాజ్ యు సీక్ ద లార్డ్ వెన్ యు ఆర్ ఇన్ గుడ్ టైం. I hope this God is speaking to you today. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏమైపోతుందంట, విశ్వాసంలో నుండి తొలగిపోతారంట. నానా బాధలలో తమ్ముడు తామే పొడుచుకుంటారంట. ఎవరో పొరసరు, మిమ్మల్ని మీరే పొడుచుకొని చచ్చిపోతారు. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు ఇవాళ? లెట్స్ గో టు ద ప్రేయర్. పరలోకమందున తండ్రి, ఎవరెవరైతే ఇవాళ ఈ వాక్యాన్ని విన్నారో మా అందరి హృదయాలను స్పృశించినారని మేము నమ్ముతున్నాము. నిశ్చయంగా మీరు మాతో మాట్లాడినారు, మమ్మల్ని విడిపించి విమోచించినారు, మమ్మల్ని కాపాడి రక్షించినారు. మా మీద నీకు ఎంత ప్రేమ ఉంటే ఈ వాక్యం మాకు చెప్పుంటావని మాకు అర్థం అవుతున్నది నాయన. తండ్రి, అంతరంగంలో నుండి నిజముగా పశ్చాత్తాపడుతున్నాము. మేము చేసిన తప్పులను, మీకు విరోధముగా నడిచిన వాటిని, అయ్యా నీకు నచ్చని పనులు మేము ఏమి చేసిమో వాటన్నింటికై పశ్చాత్తాపడుతున్నాము. నువ్వు ఎలాంటి వాడవంటే, నేను పశ్చాత్తాపడమే మొదలు వెంటనే నా పొరను విని నేను పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి మళ్ళా నన్ను తిరిగి నా రాజ్యంలోకి వచ్చి అయ్యా రాజ్యమంతా తిరిగి ఇచ్చేవాడు. అయ్యా నేనైతే, ఈ భక్తుడైతే ఎలాంటి వాడంటే తన కొడుకునే దేవతలకు ఆహుతిచ్చినవాడు. అయినా పాపాన్ని మర్చిపోతీవి, అయినా దాన్ని విడిచిపెడితేవి, అయినా దాన్ని క్షమిస్తేవి, పట్టించుకోకపోతేవి. అయ్యా నీ వైపు తిరిగిందే తడువుగా, నీ వైపు మొరపెట్టిందే తడువుగా, అయ్యా లోబడటం మొదలు పెట్టిందే తడువుగా నువ్వు నీ పిల్లల్ని హత్తుకోవడానికి ఆరంభిస్తేవి. తండ్రి, నీ మనస్సును మేము పాత నిబంధనలోనే అలాగూ చూచినా మరి ఇంకా మేము పాపులమై ఉండగానే నీవు మా కొరకు చనిపోయావు. ఇది మరొక రకమైన ప్రేమ. అయ్యా నీవు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో నీ కుమారుని పంపడం ద్వారా మాకు అర్థమవుతున్నది. తండ్రి, నా సంఘాన్ని ప్రత్యేకపరచమని, నా సంఘము నాశనమైపోకుండా, ఎక్కడా పాడైపోకుండా, అపవాది ఉచ్చులో ఇరుక్కోకుండా, నశించిపోకుండా నా సంఘాన్ని తిరిగి నిర్మించి లేపి గొప్పగా కాపాడమని, ఈ సంఘములో నీ కార్యములను పునరుద్ధీకరించమని అయ్యా నీవు నాతో చెప్పిన నీ మాటలన్నీ నెరవేర్చి ముగించి నీ రాజ్య పాలన రానిమ్ము. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమి మీద మా సంఘములోని ప్రతి వ్యక్తిలో నెరవేరనిమ్మని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.